మా ప్రయత్నం మీరు అన్నట్టు ఈ కారణం ఏమిటి, పరిష్కారం ఏమిటి అనేది డిస్కస్ సాగుతుంది. మీకు రౌడీ షీట్ అప్పుడు వచ్చిందా, అంతకు ముందే వచ్చిందా? రౌడీ షీట్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. లేదా? రౌడీ షీట్ చాలా బాగా పుకారు నడుస్తుంది, రౌడీ షీట్ ఉంది. సరే పోనీ మీరు రికమెండ్ చేయండి, రౌడీ షీట్ అలా పడి ఉంటుంది. ఇంకా పడి ఉంటుంది అంటారా? రైట్. అంటే అగ్రెసివ్ గా వెళ్ళడానికి అదే కారణమా, లేదంటే ఏంటా అని అందుకే అడిగాను మిమ్మల్ని. అంటే రౌడీ షీట్ ఉంది అనేసరికి. అగ్రెసివ్ లేదండి ఇక్కడ. అగ్రెసివ్ అనే మాట అబద్ధం. మనకి జరుగుతున్న అఘాయిత్యాలకి ముందు కారణం ఏమిటి, సో దానికి పరిష్కారం ఏమిటి. ఇప్పుడు నేను ఇద్దరు ఆడపిల్లల తండ్రినండి. ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసు. 20 ఏళ్ళలో 25 ఏళ్ళు శరీరం లోపల ఉంటాను. తర్వాత సొంత ఊరికి వెళ్ళిపోతాం కదా, వివాద వికృత నిషాదానికి వెళ్ళిపోవాల్సిందే కదా. ఈ పిల్లలకి ఏదైనా ఒక మంచి ఆస్తి ఇచ్చి వెళ్ళాలంటే ధర్మస్థాపన అయి ఉండాలి. ధర్మస్థాపన అవ్వాలంటే ముందు ధర్మస్థాపన చేస్తానన్న న్యాయస్థానాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తే ఇప్పుడు మీకు నాకు పని ఉండేది కాదు. కాబట్టి వారు ఆ పని చేయట్లేదు. న్యాయమూర్తులు ఈ పని చేయకపోతే వీరి మీద ఈ 197 సిఆర్పిసి ప్రయోగించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇటు న్యాయమూర్తులకి ఈ వ్యవస్థలకి మనమే యజమానులు కదా. మరి మన కోసం మనం ఏర్పాటు రక్షణ కవచం, కనీసం వారిని ప్రశ్నించడం కోసమైనా ఓ రక్షణ కవచం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే. దానికి మీరు అగ్రెసివ్ అని పేరు పెట్టిన ఇబ్బంది ఏం లేదు. తిరుపతి మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేశారా? అంటే మనకు వాటికన్ సిటీ లాంటిది అది తిరుపతి అనేది, తిరుమల అనేది. కానీ అక్కడ ఏదో జరుగుతుంది, మీకు ఏమైనా అర్థమవుతుందా? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు సమయానికి తగు మాటలాడిని. తిరుపతి గురించి మా పెద్ద ఆయన చెప్పిన మాట అండి ఇది. అంటే తిరుపతి గురించి అంత గొప్పగా చెప్పాడండి ఆయన. మీరు చెప్పే వాటికన్ సిటీ చాలా చిన్న పదం, ఇంకా గొప్పగా చెప్పాడండి ఆయన. తిరుపతి మూలం ఏమిటంటే అండి, రాముడు జన్మించింది అయోధ్య అని చెప్తున్నాం కదా మనం. శ్రీ మహావిష్ణువు 7వ అవతారం కదండి. శ్రీ మహావిష్ణువు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం తిరుపతి దగ్గర నాగులాపురం అండి. తిరుపతి దగ్గరే నాగులాపురం మొదటి అవతారం. నాకు ఇంకొక డౌట్, వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేడు కదా, ఉన్నారు. మరి నన్ను విష్ణుమూర్తి ఎలా చూస్తారు? ఉన్నారండి. ఇప్పుడే చూడండి. శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే యనుచునే పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆ రామచంద్రుడు వేరే కాదు, ఈ వెంకటేశ్వర స్వామి వేరే కాదని చాలా కేటగారికల్గా డినోటెడ్ అండి. అంటే మీరు నేను మాట్లాడుకునే కంటే కూడా వేదాలు 4 వేదాలు జీర్ణం చేసుకున్న ఆయనండి ఈయన. శమన వైరి కీర్తన మనకు ఆపచెప్పింది ఆయన. కాబట్టి వెంకటేశ్వర స్వామి దశావతారాల్లో లేనిది మన భ్రమ. మొదటి అవతారం మత్స్యావతారం తిరుపతి దగ్గర నాగులాపురం మన ఆంధ్రప్రదేశ్లో ఉందండి. 2వ అవతారం కూర్మావతారం మన తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది అండి. అంతర్వేది థాయిలాండ్ ప్లస్ శ్రీకూర్మం 3 కలిపి 2వ అవతారం సాక్ష్యాలుగా ఉన్నాయండి. అంటే పెద్ద కథ అది. సముద్రానికి ఒక అవతల గట్టునేమో రాక్షసులు, యువతల గట్టున దేవతలు నిలబడి క్షీరసాగరాన్ని చిలికేరు అన్న కథ మూలంగా థాయిలాండ్ ఎయిర్పోర్ట్లు ఇప్పటికీ అక్కడ మన క్షీరసాగర మదనం ఆ శిల్పాల ఆకృతులని చెక్కబడి ఉన్నాయండి. థాయిలాండ్ వెళ్ళి మీరు ఎవరైనా పూర్వీకులను అడిగారు అనుకుని వాళ్ళు చెప్తారు క్షీరసాగర మదనం ఇక్కడ జరిగింది అంటారండి. అంతర్వేది వెళ్తే ఇక్కడ జరిగింది అంటారు. 2 నిజాలే అండి. శ్రీకూర్మం తల కనపడింది అంటారు శ్రీకాకుళం, అది కూడా నిజమే. 3 నిజాలే. అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ క్షీరసాగర మదనం అది. అప్పుడు అంత పెద్ద పెద్ద మనుషులు ఉండేవారని మనం భావించాల్సి వస్తుందండి. సో 3వ అవతారాన్ని సాక్ష్యంగా తిరుపతి ఉందండి. మనం తిరుపతి అంటున్నాం కదా, తిరుపతికి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. తిరుపతి అసలు పేరు ఆదివరాహ క్షేత్రము. ఇది తిరుపతి. అంటే 3వ అవతారం సాక్ష్యంగా తిరుపతి ఉందండి. 4వ అవతారం సాక్ష్యంగా అహోబిల క్షేత్రం ఉంది. ఇప్పుడు ఉంది కదా నృసింహ అవతారం అంటాం కదా మనం, ప్రహ్లాద బడయి ఉంది కదా. 4వ అవతారం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది. 5వ అవతారం అండి వామన అవతారం మహాబిల క్షేత్రం. అప్పటి మహాబిలమే ఇప్పుడు అహోబిల క్షేత్రం. ఈ 5 అవతారాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంత ప్రాముఖ్యత తిరుపతి చుట్టూ జరిగింది. అట్లాంటిది 6వ అవతారం ఏమో మనకి పరశురాముడు అండి, జమతగ్ని గోత్రుడు. ఈ వరుస ఆంధ్ర బోర్డర్లో ఉండే మహేంద్రగిరి దగ్గర ఇప్పటికే స్థల పురాణం ఉందండి. 7వ అవతారం రాముడు, 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం వెంకటేశ్వర స్వామి అండి.
9వ అవతారం ఏమిటండి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి. 10వ అవతారం కల్కి. ఓకే. బుద్ధుడు అంటారు, బుద్ధుడు కాదండి. అయితే కొంతమంది లక్ష్మణుని కూడా యాడ్ చేస్తారు, కాదండి. మీరు లక్ష్మణుని యాడ్ చేస్తే మళ్ళీ ఇక్కడ బలరాముడిని యాడ్ చేయాల్సి వస్తుంది, కాదండి. సో 9 అవతారాలు చరిత్ర ఇదే అండి. ఓకే. కాబట్టి తిరుపతిలో తమరు అడిగారు ఇట్లాంటి అగాయిత్యాలు జరుగుతుంది, మీకు దృష్టి ఉందా అని చెప్పేసి. ఎంత చరిత్ర చెప్పి నేను అక్కడ వచ్చి ఏర్పాడై ఇస్లామిక్ యూనివర్సిటీలు కానివ్వండి, లేకపోతే ముస్లిమ్స్ హోటల్స్ కానివ్వండి, ఏమైతే వారు ఏం చేస్తున్నా కూడా వారికి రాజ్యాంగబద్ధంగా హక్కు ఉందండి. ముస్లిమ్స్కి, హిందువులకు హక్కు లేదు. ఓకే. వారి యొక్క మతాన్ని విస్తరించుకోవడం కోసం, మతాలను పెంచుకోవడం కోసం వారికి ప్రాథమిక హక్కుల్లోనే ఆర్టికల్ 30 పేరుతో వారి హక్కు ఉందండి. వారికి, హిందువులకి ఎక్కడ హక్కు ఉంది? రాజ్యాంగబద్ధమైన హక్కు హిందువులకు లేదండి భారతదేశంలో. ముస్లిమ్స్, క్రిస్టియన్స్కి ఉందండి. కాబట్టి వారు ఎంతైనా చేసుకోవచ్చండి, దాన్ని మాట్లాడే హక్కు మీకు లేదండి. అది ఎన్టీఆర్ గారి హయాంలో తిరుమలలో కానీ తిరుపతిలో కానీ అన్య మతస్థులకు సంబంధించి ఏం జరగకూడదని ఆయన ఒక చట్టం తీసుకొచ్చారు కదా, ఆయన ఎందుకు జరుగుతుంది? అయితే ఒకటేంటంటే అండి, ఎన్టీ రామారావు గారు చట్టం తెచ్చిన, రేపు పొద్దున్న చంద్రబాబు గారు లేకపోతే జగన్ గారిలో చట్టం తెచ్చిన, ఈ చట్టాలు రాజ్యాంగం ముందు నిలబడవండి ఇవి. ఓకే. ఎందుకు నిలబడవంటే ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు మీరు రండి, మా భారతదేశం రండి, మా హిందువుల్ని మతం మార్చండి, మా హిందువులను రండి, మీరు మతాన్ని బోధించండి, మమ్మల్ని మతం మార్చండి అని రాజ్యాంగంలో ద్వారాలు తెరిచిపెట్టాం మనం. ఇక మీరు చట్టం గురించి మాట్లాడుతున్నారు స్వామి తమరు. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం, నా మాట కూడా కాదండి. మీకు అవకాశం ఉన్నప్పుడు చూడండి, రిటైర్డ్ సిబిఐ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు అని, ఆయన ఒరిస్సా క్యాడర్ డైరెక్టర్ జనరల్గా చేసి సిబిఐ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. ఓకే. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయనకు సొంత ఇల్లు కూడా లేదండి. రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతో ఏదో అపార్ట్మెంట్ కొనుక్కున్నారండి ఆయన. 1998 నుంచి మోహన్ భగత్ గారు ఆర్ఎస్ఎస్లో కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి, అయ్యా మీరు హిందువులకి ఏమైనా చెయ్యాలి అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ చేయాలి. ఇవి చేయకపోతే వచ్చే 50 సంవత్సరాల తర్వాత హిందువులు భారతదేశంలో మిగలరు, మిగిలిన 1%, 2% పాకిస్తాన్ పరిస్థితి అవుతుంది. కాశ్మీర్ లాగా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి 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 ఆయన కాళ్ళు అరిగిపోయి, ఇంకా రిటైర్ అవ్వక ముందే ఆయన ఒక సభ కూడా పెట్టి ఒక తీర్మానం చేపించి పంపించాడండి ఆయన. ఎవరికి? మోడీ గారికి ఇచ్చాడండి ఆయన. ఆర్ఎస్ఎస్ పెద్దలకి ఇచ్చారు. ఈ 6 ఆర్టికల్స్ని మీరు అమెండ్మెంట్ చేయకపోతే హిందువులు మిగలరు, బతకరు అని చెప్పుకొచ్చాడండి ఆయన. ఒక చక్కటి ఒక ప్రోగ్రాం తయారు చేసుకుని, తర్వాత వాళ్ళ మాటల్లో ఉంది తప్ప హిందువుల మీద చేతల్లో లేదని ఆయన నిర్ధారణ చేసుకుని ఈయన ఏం చేసుకొచ్చారంటే ప్రతి రాష్ట్రం తిరిగి అవగాహన కల్పిస్తూ, ప్రతి రాష్ట్రం ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బుల్లో కొంత అమౌంట్ కుటుంబానికి ఇచ్చి కొంత అమౌంట్ ఆయన దగ్గర పెట్టుకుని ప్రతి స్టేటు తిరిగి భారతదేశంలో రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం, ఈ రాజ్యాంగంలో ఈ 6 ఆర్టికల్స్ అమెండ్మెంట్ జరగాలి, జరగకపోతే హిందువులు మిగులరు అని చెప్తున్నారు. అంటే 6 ఆర్టికల్స్ ఏంటి, ఒక రేఖ మాత్రం ఏమైనా చెప్పగలుగుతారా? భారతదేశంలో రాజ్యాంగం ప్రకారంగా ఎవరు ఏ మతాన్నైనా ఆచరించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, నచ్చితే మతం మార్చుకోవచ్చు. ఇది బాగానే ఉంది కదండి, ఇది దాంట్లో తప్పేముంది? సమాన హక్కు ఇచ్చారు కదా, హిందువులు కూడా ప్రచారం చేసుకుని కావాలంటే మతం మార్చుకోవచ్చు అని మీరు అనొచ్చండి. దీనికి ఆయన చెప్పే చక్కటి ఉదాహరణ ఏమిటంటే, ఒక రూమ్లో గదిలో 50 కేజీలు 100 కేజీల మాంసం పెట్టి మీరు పులిని జింకని దాంట్లో వదిలేసి ఇద్దరికి సమానంగా హక్కు ఇచ్చారనుకోండి, జింక తినగలదా నాన్ వెజ్ని? తినకపోగా ఈ పులి ఏం చేస్తుందంటే జింకను కూడా తినేస్తుంది కదా. అట్లాగే హిందువులకి ప్రచారం చేసుకునే హక్కు ఉన్నా వారికి ప్రచారం చేసి మతం మార్చుకుని, మతం మార్చడం ద్వారా ఇంకొక దేశాన్నో ఇంకొక రాజ్యాన్నో స్వాధీనపరుచుకుని ఇతరులను హింసించేటువంటి లక్షణాన్ని స్వాభావికంగా కలిగి లేరు వీరు. కాబట్టి వీరికి అలాంటి హక్కు ఇచ్చినా ఉపయోగం లేదు. ఈ హక్కు అన్యమతస్థులకు ఇవ్వటం వల్ల వీ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ రైట్ అని చెప్పి మత ప్రచారం చేసి వీరు మతం మారుస్తున్నారు. అలాగే ఆర్టికల్ 30 కూడా మైనారిటీస్ కోసం ప్రత్యేక బుజ్జగింపుల పేరుతో పెట్టారు. కాబట్టి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినా, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, లక్షల కోట్ల రూపాయలు మైనారిటీస్కి ఇవ్వాల్సి వస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా. ఇప్పుడు ఎవరి మతాన్ని వారే నిర్వహించుకోవచ్చు అనే మాట బాగానే ఉంది. మరి ఇక్కడ ఉండే లౌకికత్వం హిందువుల యొక్క ఆలయాలు, హైందవుల ఆలయాలని చేతుల్లోకి తీసుకోవడం కోసం ఎలా ఉపయోగపడుతుంది? లౌకికం, సెక్యులర్ అంటే ఏమిటి? మేము మతానికి దూరం, మాకు అన్ని మతాలు సమానం,
అనే పదం హిందువుల దగ్గర మీరు ఎందుకు ప్రవర్తించలేకపోతున్నారు?